తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా సంస్థను నెలకొల్పింది. హైడ్రా పేరు వినగానే కూల్చివేతలు, బుల్డోజర్లు అందరికీ మెదల్లో మెదులుతుంటాయి. చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, ప్రభుత్వ భూమిలో భూ కబ్జాలకు పాల్పడినటువంటి అక్రమ కట్టడాలు కట్టుకున్న వారి భవనాలు, విల్లాసు, అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన అపార్ట్మెంట్లు, అనుమతి లేని లేఅవుట్లలోని కట్టడాలు, అదేవిధంగా మూసీ క్యాచ్మెంట్ ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో అక్రమంగా కట్టడాల నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారిన హైడ్రా సంస్థ ఎడతెరిపి లేకుండా కూల్చివేతలు సాగుతున్నాయి. వనస్థలిపురంలోని రైతు బజార్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి కొన్ని సంవత్సరాలుగా పండ్లు, పూలు, కూరగాయలు ఇంకా ఇతర వ్యాపారాలు నడుపుకుంటున్నటువంటి వారి గుడారాలను కూల్చివేతలతో బెంబేలెత్తిస్తున్నటువంటి హైడ్రా సంస్థ వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామని అంటున్నారు. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలలో ఫుట్పాత్ ఆక్రమణలు జరిగాయి. ఫుట్పాత్ ఆక్రమణల మీద వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఫుట్పాత్ మీదికి సైన్ బోర్డులు వచ్చాయి. ఒకప్పుడు హ్యాబిట్స్లో సైన్ బోర్డుల విషయమై హైకోర్టు డైరెక్షన్తో కూల్చివేతలు జరిగాయి. మళ్ళీ యథావిధిగా సైన్ బోర్డులు వచ్చాయి, వ్యాపారాలు సాగుతున్నాయి. మరి వాటి సంగతి ఏంటిదని అడుగుతున్నటువంటి ఇప్పుడు ఈ చిరు వ్యాపారస్తులు ఒక దగ్గర ఒక న్యాయం, మాకు ఇంకో న్యాయమా అనే నిలదీత మాటలు వినబడుతున్నాయి.